ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ లేని ప్రైవేటు యూనివర్సిటీలు అన్నటువంటి నిన్న జరిగినటువంటి చర్చలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు నిన్న స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏ అయితే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ప్రైవేట్ యూనివర్సిటీలకు ఎందుకు లేవు అని కూడా ఆయన ప్రశ్నించినటువంటి దాఖలు ఉన్నాయి. ఆ ప్రశ్నించిన దాఖలలో ఎందుకు లేవనేటువంటి వార్త కూడా ఇక్కడ జయబిందెల పత్రిక రాసి, ఎందుకోసం అంటే మన పత్రికలో మనమే రాసుకోవాలి. నేను ఇప్పటికీ అదే చెప్తున్నాను, మన గురించి మనమే చెప్పాలి. ఈ వార్తను మిగిలిన పత్రికలు రాయవు, మిగిలిన పత్రికలు చూపించవు. మనం ఇక్కడ బ్యానర్ వార్త రాసాం, మిగిలిన పత్రికలు వాళ్ళ హెడ్లైన్స్ లాగా కూడా పెట్టుకుంటారు, హెడ్లైన్స్లో పెట్టుకుంటారు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ప్రోటోకాల్ ఉంటాయి కాబట్టి తప్పకుండా రాయాలి కాబట్టి రాస్తారు, వాళ్ళు రాయచ్చు, లేకపోతే లేదు. కానీ ఇది మనకు సంబంధించిన వార్తలు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో త్యాగం చేసిన ఆయన, ఎంతో జస్టిస్ కోసం కొట్లాడు, ఎంతో స్ట్రగుల్ పడ్డాడు. అందుకోసమే నేను చెప్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ లేని ప్రైవేట్ యూనివర్సిటీలా అనేటువంటి క్వశ్చన్ మార్క్ కూడా పెట్టింది. ఎందుకు మనకు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ప్రైవేట్ యూనివర్సిటీలు పుట్టగొడుగులా పుట్టుకొచ్చినాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చినటువంటి ప్రైవేట్ యూనివర్సిటీలో రిజర్వేషన్ కూడా లేదు. దానికి సంబంధించిన ప్రధాన వార్త కూడా జయబిందెల పత్రిక రావడం జరిగింది. రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధ హక్కు, ప్రైవేట్ యూనివర్సిటీల మార్గదర్శకాలపై విచారణ, మన ఊరు మనబడి నిధుల వినియోగంపై విచారణకు ఆదేశం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం. ఇక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్లు ఏదైతే రిజర్వేషన్ కల్పించిందో అది రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగబద్ధంగా ఇచ్చేటువంటి రిజర్వేషన్లు. ఆ రిజర్వేషన్లకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా హక్కు ఉంటుంది. ఆ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ప్రైవేట్ యూనివర్సిటీలకు ఎందుకు ఉండే, ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు ఎందుకు ఉన్నాయని ఇక్కడ చెప్తున్నటువంటి వార్తను కూడా చూడడం జరిగింది. మార్గదర్శకాలపై విచారణ, ఏ అయితే యూనివర్సిటీలకు సంబంధించినటువంటి ఏ విధంగా అయితే గైడ్లైన్స్ ఇచ్చారో, ఏ విధంగా అయితే వాళ్ళకు ఏ నాన్స్ ప్రకారంగా ఇచ్చారో వాళ్ళకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఏ విధంగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఎందుకు ఉండదు, వాళ్ళకి ఇచ్చినటువంటి నిధులు, వాళ్ళకి ఇచ్చినటువంటి నియామకాలు ఏ విధంగా ఉన్నటువంటి దాని మీద కూడా విచారణ జరపని చెప్పిన, మన ఊరు మనబడి నిధుల వినియోగంపై కూడా విచారణ చేయమని చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. డెస్క్ నుంచి రాసినటువంటి వార్త, రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయకుండా ప్రైవేట్ యూనివర్సిటీలో ఇష్టరాజ్యంగా నడిపించుకోవడం సరైనది కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీల మార్గదర్శకాలపై సమగ్రంగా విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీలోనూ రిజర్వేషన్ అమలు చేయడానికి అవసరమైతే అసెంబ్లీలో చట్టం చేయడానికి రాష్ట్రం ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న. రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతులు, మార్గదర్శకాలు, ప్రభుత్వం నుంచి పొందుతున్న సౌకర్యాలు, విద్యార్థుల సంఖ్య, వసతులు, చేసిన ఫీజు రియంబర్స్మెంట్, టీచింగ్ సిబ్బంది, నాన్ టీచింగ్ సిబ్బంది వంటి అన్నిటిపైన నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇక్కడ ఉన్నాయి కదా మార్గదర్శకాలు ఏం చేశారు, ప్రభుత్వం పొందుతున్న సౌకర్యాలు, విద్యార్థుల సంఖ్య, వసూలు చేసినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి విషయాలు, టీచింగ్ సిబ్బంది, నాన్ టీచింగ్ సంబంధించినటువంటి సిబ్బంది అన్నిటిపైన నివేదిక ఇవ్వాలని అధికారులు కూడా ఆదేశించినటువంటి నేపథ్యం కూడా ఉంది. అర్హతలున్న సిబ్బంది లేకుండా ప్రమాణాలతో కూడిన విద్యను ప్రైవేట్ యూనివర్సిటీలు ఎలా విద్యను అందిస్తున్నాయో నివేదికను ఇవ్వాలన్నారు. ఇండ్లో ప్లాట్లకు రిజిస్ట్రేషన్ అయిన భూములకు ధరణితో చూపించిన ప్రైవేట్ యూనివర్సిటీకి అనుమతి ఇచ్చారని, అలాంటి వాటిలో ఎలాంటి విద్యను అందిస్తున్నాయని నివేదికలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎవరైతే యూనివర్సిటీలు ఉన్నాయో ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ధరణికి సంబంధించిన భూములు కానీ, ఇండ్లకు సంబంధించిన భూములు కానీ, వాటి భూముల విషయంలో ఆ భూములో ఇవాళ యూనివర్సిటీలు పెట్టడం జరిగింది. వాటి నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ ఎంత మోసం చేసినాడు, ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆలోచించుకోండి. ఇవాళ ఎంత మోసపోయాం మనం, ఏ విధంగా మోసపోయాం, ఎంత దారుణంగా మోసపోయాం మనం. ఎంత అడిగేవాడు లేకపోతే, ప్రశ్నించేవాడు లేకపోతే, ఇష్టానుసారంగా చెప్పిందే రాజ్యం, ఎవడైతే చెప్తారో వాందే రాజ్యం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటిది టీచింగ్, ఇక్కడ ఫీజులకు సంబంధించినటువంటి అంశం ఇక్కడ స్పష్టంగా చెప్తున్నది జరుగుతుంది. అలానే ఎవరైతే ప్రైవేట్ యూనివర్సిటీలో ఏ విధంగా విద్యను అందించినాయని కూడా చెప్తున్నారు. ప్రైవేట్ యూనివర్సిటీలు ఎక్కడిచ్చిలో ఇక్కడ ఇండ్లు, ఫ్లాట్లు, రిజిస్ట్రేషన్ అయినటువంటి భూములను ధరణిలో చూపించిన ప్రైవేట్ యూనివర్సిటీలకి అనుమతి ఇచ్చారన్నటువంటి వాటిలో ఎలాంటి విద్యను అందిస్తున్నారన్న నివేదికను ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక చూడు, ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఎంత మోసం జరిగింది అనుకున్న ప్రైవేట్ యూనివర్సిటీలు, ఇలా అనురాగ యూనివర్సిటీ కానీ, మల్లారెడ్డి యూనివర్సిటీ కానీ ఎక్కడి నుంచి వచ్చినాయి పుట్టగొడుగులాగా. ఇలా ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీలను నెలకొల్పి విచ్చలవిడిగా ఇవాళ ప్రభుత్వ ఆదాయాన్ని గండికొట్టి ఇవాళ ఇష్టానుసారంగా ఫీజులు పెంచేసుకొని ఇవాళ విద్యను ఏదైతే ప్రైవేటు
విద్యను ఇష్టానుసారంగా ఎస్సీఎస్టీలకు అందించకుండా ఈ ఇష్టానుసారంగా రూల్స్కు విరుద్ధంగా చేయడం జరిగింది. అలానే గవర్నమెంట్ యూనివర్సిటీలు ఏదైతే ఉన్నదో ఉస్మానియానే కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, పాలమూరే కానీ, నిజామాబాదే కానీ, ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ యూనివర్సిటీ కానీ, ఇవాళ ఉన్నటువంటి యూనివర్సిటీలు ఇవాళ అద్మానంగా దారి తప్పినాయి. ఇవాళ విద్యా వ్యవస్థ తెలంగాణ కోసం కొట్టినటువంటి యూనివర్సిటీలు ఇవాళ విద్యా వ్యవస్థ అందక, విద్యా వ్యవస్థలో మౌలిక వసతులు కల్పించక, ఇవాళ యూనివర్సిటీలో ఉన్నటువంటి వీసీల నిర్వాహకం వల్ల, వీసీలు చేసినటువంటి దౌర్భాగ్యం వల్ల, రిజిస్టర్ చేసినటువంటి అనాధిక ఆలోచనల వల్ల ఇవాళ సలాబంతో ఇవాళ కోట్ల రూపాయలు దండుకొని ఇవాళ విద్యా వ్యవస్థ ఆగం చేసేటువంటి కుట్ర కుతంత్రాలు జరుగుతున్నాయి. ఇవాళ ఉన్నటువంటి ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చేసరికి ఇగో ఈ విధంగా చేసిళ్ళు. ఏ విధంగా అంటే ఇగో ఈ విధంగా ఇష్టానుసారంగా ఏం చేసిల్లంటే ఈ యూనివర్సిటీలు ఇండ్లు ధరణికి సంబంధించినటువంటి భూముల రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి ఆ భూములను ఇలా ప్రైవేట్ యూనివర్సిటీలు నెలకొల్పి ఇవాళ ఏదైతే గవర్నమెంట్ యూనివర్సిటీలు ఉన్నాయో ఆ గవర్నమెంట్ యూనివర్సిటీలను దెబ్బతీసే కుట్ర చేసేళ్ళు, అవి నీరు గార్చే కుట్ర చేసేళ్ళు. ఇష్టానుసారంగా ఫీజు రియంబర్స్మెంట్స్, ఇష్టానుసారంగా ఇవాళ ఎగ్జామ్ ఫీజు 30,000 రూపాయల నుంచి 40,000, 50,000 రూపాయలు ఎగ్జామ్ ఫీజు వసూలు చేస్తున్నారు. ఇవాళ గవర్నమెంట్ యూనివర్సిటీలలో 28,000 ఎగ్జామ్ ఫీజు కడుతున్నారు. ఒకప్పుడు 1,200, 1,400 ఉన్నటువంటి యూనివర్సిటీ ఫీజు ఇవాళ అంత ఫీజు కడుతున్నారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు? ప్రతిభకు పట్టం కట్టేటువంటి గవర్నమెంట్ యూనివర్సిటీలో ఇవాళ 20,000, 25,000, 30,000 ఫీజు కట్టలేని పరిస్థితిలో చాలామంది విద్యార్థులు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు దీని మీద కూడా విచారణ చేయండి. చాలామంది వీసీలను వెంటనే తొలగించండి, వాళ్ళ మీద న్యాయ విచారణ చేయండి. సిబిసిఐడితో విచారణ జరిపించండి. వాళ్ళు చేసినటువంటి అవినీతి ఎవరు చేయలేదు. తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసింది యూనివర్సిటీలే. ఇవాళ ఆ యూనివర్సిటీలో ఇవాళ ఇష్టానుసారంగా ఇలా దుఃఖించుకుంటున్నాయి, ఇలా దుఃఖపడుతున్నాయి. ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీలో విచ్చలవిడిగా ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేయడం జరిగింది. భూముల్లో ఇక ఇష్టానుసారంగా అనుమతులు ఇవ్వడం వల్ల ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. వీటిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. యూనివర్సిటీ అనుమతులు రాకుండానే అడ్మిషన్లు నిర్వహించిన ఒక కాలేజీ వారం వల్ల గత విద్యార్థి సంవత్సరంలో చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడిన విషయం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సర్వశిక్ష అభియాన్ నిధులతో మన ఊరు మనబడి కింద ఖర్చు చేసిన నిధులకు సంబంధించి సమగ్ర విచారణ జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మన ఊరు మనబడి కార్యక్రమం కింద ఇప్పటిదాకా జరిగిన నిధుల వినియోగంపై సమగ్ర విచారణ జరిపించాలని కూడా ఇప్పుడు చూసినా ఎంత ఘోరం ఉందో. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి మీద చాలామంది ఇలా అవాకులు చెవాకులు పెలుస్తున్నారు. రేవంత్ రెడ్డి వచ్చి నెల రోజులే అవుతుంది పరిపాలన చేయబట్టి. నెల రోజులకి ఏమన్నా జరుగుతుందా? నెల రోజుల్లో అన్నీ జరిగిపోతాయా? ఇలా పిల్ల పుట్టంగానే కుళ్ళ తయారు చేసిన నాయకులు ఉన్నారు. పిల్ల పుట్టంగానే కుళ్ళ తయారు చేసే నాయకులు ఉంటే గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ చేసినటువంటి అరాచకాలు, బీఆర్ఎస్ చేసినటువంటి నిధుల దుర్వినియోగం, బీఆర్ఎస్ చేసినటువంటి అరాచకాలు, బీఆర్ఎస్ చేసినటువంటి కోట్ల రూపాయల అవినీతి ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతి పైన ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? నెల రోజులు కూడా కాలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎందుకు అవాకులు చెవాకులు పేరుస్తున్నారు? ఇవన్నీ మీకు కనబడయా? ఇవన్నిటి మీద ప్రశ్నించలేరా? ఇలా సోషల్ మీడియాలో చెప్పుకోలేరా? ఎందుకు పేడ్ ఆర్టికల్ చేస్తున్నారు? ఇవాళ నిజంగా చెప్పండి. జర్నలిజం అంటే ఎవడికో అమ్ముడు పోయో, లేకపోతే ఎవడికో డబ్బులు ఇస్తానో, లేకపోతే ఎవడు బిస్కెట్లకో అమ్ముడు పోతే నీ వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టుకున్నాను. నువ్వు బతుకున్న శవంతో సమానం. ఏదైతే నీ జర్నలిజంలో ఉన్నటువంటి విలువలకు లోబడి నీ ఉన్నటువంటి మసిబూసి మారడి చేసేది కాకుండా వాస్తవాలను వాస్తవాలుగా చెప్పండి, వాస్తవాలను వాస్తవాలుగా చూపించండి, వాస్తవాలను ఈ ప్రపంచానికి, దేశానికి, రాష్ట్రాలకి నిజాలు చెప్పండి. నిజాలు చెప్పడంలో నిర్భయంగా, ధైర్యంగా చెప్పొచ్చు. ఇలా అబద్ధాలు చెప్పి ఎందుకు జనాన్ని మోసం చేస్తున్నారు? ఇవాళ నెల రోజులు కూడా కాలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయి, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ మీద ఇష్టానుసారంగా రోమర్స్ చేస్తున్నారు. నెల రోజులైన సమస్య పరిష్కరించబడతా? పిల్ల పుట్టముగా కుళ్ళ తయారు చేసినటువంటి నాయకులు ఉన్నాక ఇలా 10 సంవత్సరాలు చేసినటువంటి అవినీతి మీద ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? 10 సంవత్సరాలు ఇష్టానుసారంగా విచ్చలవిడిగా డబ్బులను వృధా చేసి కాళేశ్వరం పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టుకొని కోట్ల రూపాయల అవినీతి జరిగినా ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఇక ల్యాండ్ క్రూజర్లు, ప్రభుత్వం వస్తే ల్యాండ్ క్రూజర్లు ఈ ప్రజాస్వామ్యం తీసుకొని ఇలా తాకట్టు పెట్టి ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ పరువును తాకట్టు పెట్టినటువంటి ముఖ్యమంత్రి మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇలా దళిత బంధు, గిరిజన బంధు, బీసీ బంధు, రిజర్వేషన్లు అన్ని చెప్పినప్పుడు దాని మీద ఎందుకు మాట్లాడలేకపోతారు? ఎస్సీ ఎస్టీ సప్ల నిధులు ఇప్పటి వరకు కూడా ఖర్చు చేయాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇలా ఆత్మగౌరవంగా
ఆత్మగౌరవం కోసం ఉన్నటువంటి దళితుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? భారత రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పినట్టు ముఖ్యమంత్రిని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఇవాళ ఇన్ని లక్షల కోట్ల అవినీతి చేసినటువంటి బీఆర్ఎస్ మీద ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల రోజులు కూడా కాలేదు, మన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్పినటువంటి 100 రోజుల్లో ఆ గ్యారంటీలు అమలు చేయకపోతే ఇష్టానుసారంగా మాట్లాడి ప్రశ్నించండి. ప్రశ్నించే గొంతుకలకు తాళం వేసేటువంటి నేపథ్యంలో ప్రశ్నించే గొంతుకలను అణిచివేసే కుట్రలు కుతంత్రాలు చేసినటువంటి బీఆర్ఎస్ మీద ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరి మీద పీడీ యాక్ట్ కేసులు పెట్టి, లేనిపోని కేసులు పెట్టి, భయభ్రాంతులకు గురి చేసి జైల్లో పాల్చేసినటువంటి బీఆర్ఎస్కి ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారు? ఇప్పటికైనా జర్నలిజం లాగానే ఉండాలి, లేకపోతే మన విలువలు ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంటుంది. అందుకోసమే రేవంత్ రెడ్డి గారు వచ్చినటువంటి నేపథ్యంలో తన మార్క్ విశ్లేషణ వేసుకుంటున్నారు. తన మార్క్ విశ్లేషణ వేసుకొని సమాజం పట్ల అనేకమైన విషయాల పట్ల ఆయనకు అవగాహన ఉంది. ఆయన కింది స్థాయి నుంచి జెడ్పీటీసీ స్థాయి నుంచి మొదలుకుంటే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి దాకా వచ్చినటువంటి వ్యక్తికి ప్రతి ఒక్కరి గురించి తెలుసు. ఎవరో సలహాలు ఇస్తానో, లేకపోతే ఇంకెవరైనా చెప్తానో, లేకపోతే ఇంకెవరైనా వచ్చి మసిపూసి మారడేసి సూట్ కేసులు ఇస్తానో ఆయన తెలుసుకునేంత పరిస్థితి లేడు. ఆయనకు మొత్తం తెలుసు, ప్రతి ఒక్కరి గురించి తెలుసు, ప్రతి వ్యవస్థ గురించి తెలుసు, ప్రతి కులం గురించి తెలుసు, ప్రతి మతం గురించి తెలుసు, ఎక్కడ ఏ జిల్లాలో ఉన్నటువంటి ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుసు, ప్రతి మండలంలో ప్రతి గల్లీలో జరిగేటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసు. ఎందుకంటే ఆయన కింది స్థాయి నుంచి వెళ్ళి ఇవాళ అత్యున్నతమైన స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఆయనను విమర్శలు చేయడానికి మనకు వీలు లేదు. వీలుంటే ఆయన తప్పు చేస్తే ప్రశ్నించవచ్చు. ఆయన తప్పు చేసినట్టయితే నిజంగా ఆయన ఇబ్బంది తప్పులు చేసి నిజంగా బీఆర్ఎస్ కన్నా అద్మానంగా చేస్తే నిజంగా ప్రశ్నించవచ్చు. 6 గ్యారెంటీల విషయంలో ఇప్పటికైతే సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ లేని ప్రైవేట్ యూనివర్సిటీలని ఎవరు అడిగిలు చెప్పండి? ఎస్సీ ఎస్టీలకు ఎవరైతే ప్రైవేట్ యూనివర్సిటీలకు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ లేదు. అది ఇంతవరకు కూడా ఎవరు ప్రశ్నించలేదు. ఇవాళ ఎస్సీ ఎస్టీలు ఇవాళ ఉన్నటువంటి జనాభా మన 1 కోటి జనాభాకి ఎక్కువ ఉంటాం. ఇవాళ 1 కోటి జనాభాకి ఎక్కువగా ఉన్నటువంటి మనము ఇవాళ రిజర్వేషన్ల గురించి కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాం. ఇవాళ గత ప్రభుత్వం ఏమైనా మాట్లాడిందంటే భజన చేస్తే ఎవరికైనా పదవులు వస్తాయి, భజన చేసినోడికి డబ్బులు వస్తాయి, భజన చేసినోడికి పదవులు వస్తాయి. ఇవాళ ఆయనే మన గురించి ఆలోచన ఇంతకన్నా ఏం కావాలి? ఇంతకన్నా ఇంకేం కావాలి? ఇక అందుకోసమే చవాకులు అవాకులు బెలిసేటువంటి నాయకులకి ఈ జైబీన్ దినపత్రిక, జైబీన్ టీవీ స్పష్టంగా చెప్తుంది, మేము కూడా మాట్లాడగలుగుతాం, మేము కూడా మసిపూసి మాట్లాడగలుగుతాం, కానీ అది మా నైతిక విజయం కాదు, అది మాకు రాదు. మేము జస్టిస్ కోసం కొట్లాడతాం, జాతుల కోసం కొట్లాడతాం, అంబేద్కర్ ఆశయం కోసం కొట్లాడతాం, రాజ్యాంగ విలువలకు లోబడి మాత్రమే ఉంటాం. ఏదైతే జర్నలిజంలో ఉన్నటువంటి జర్నలిజాన్ని ఆ జర్నలిజానికి విరుద్ధంగా కాకుండా, జర్నలిజానికి లోబడి ఆ హక్కులను కాలరాయకుండా ఆత్మ గౌరవం కోసం మాత్రమే మేము మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం. అదే మాట్లాడతాం.